హాయ్ అండి అందరికి. మరి ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఏంటి అని అంటే ఉలవచారు అనమాట. సో మరి నేను ఈ విధంగా చేస్తాను, మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. అయితే దానికి ముందుగా మరి చూడండి. సో ముందుగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ విధంగా ఉలవలు అనేవి నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత వీటిని నేను సోక్ చేశాను. తర్వాత ఒక 6-7 విజిల్స్ పెట్టాను. సో పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది అనమాట ఇది. సో ఇట్లా రెడీ చేసుకున్న దానికి మనం ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో కుకింగ్ ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను. చూడండి, మరి మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు తెలియపరచండి. దానికి ముందుగా మనము ఇలాంటిది ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఒక 2 గరిటెలు ఆ విధంగా ఉలవలు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. సో ఇది పప్పు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్ గా మనం పప్పు చారు చేస్తుంటాం కదా. సో ఇదైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఒక్కసారైనా ట్రై చేయండి. సో ఇట్లా రెడీ అయిందనమాట. ఇట్లా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. సో ఇది మనం ఒక పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దామండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. టమాటా, కరివేపాకు, ఆనియన్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి. దీంతో పాటుగా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనకు అవసరమైతే వీడియోలో నేను చూపిస్తాను. సో ప్రాసెస్ మీరు కూడా ఈ విధంగా ఫాలో అయిపోండి. ఎంతో రుచికరంగా ఉండే ఉలవచారు రెడీ అవుతుంది అన్నమాట. సో చూడండి, దానికోసం ఒక ప్యాన్ తీసుకోవాలి. సో ప్యాన్ హీట్ అయ్యే లోపు మరి మనము కారము, ఉప్పు అలాంటివన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే అవన్నీ ఏం రెడీగా పెట్టుకోలేదు, ఎందుకంటే కిచెన్ చిన్నదే. సో బ్యాక్ సైడ్ లోనే అన్నీ ఉంటాయి అరేంజ్ చేసుకొని. సో కాబట్టి వాటిలోనే డైరెక్ట్ వేసేస్తాను. సో మీరు ఏ విధంగా ఉలవచారుని ట్రై చేసి ఉన్నారో, ఒకవేళ నా ప్రాసెస్ లో ఏమైనా రానున్నా కూడా మీరు చెప్పొచ్చు అనమాట. సో కొత్తగా మేము పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్ని అందరి ఛానల్స్ లాగానే మీరు కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనకు కొద్దిగానే సరిపోతుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో మరి మీ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయో కూడా చెప్పండి. బయటికి వెళ్ళాలంటే కూడా చాలా చాలా హీట్ అనిపిస్తుంది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్, ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను. సో పచ్చిమిర్చి కొద్దిగా వేగంగానే ఆనియన్ వేసుకున్నాను. సో ఆనియన్ వేసుకోగానే దాంట్లో కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. తాలింపు బాగుంటే కర్రీ కూడా బాగా వస్తుందని నేను అనుకుంటానండి. మరి మీరేమనుకుంటారో చెప్పండి. అంటే వంటల్లో చాలా రకాలుగా వంటలు చేస్తారు కదా, అన్ని కలిపెట్టి పైనుండి నూనె వేసి మగ్గనిస్తారు వెజిటేబుల్స్ లో, లేకపోతే తాలింపు పెట్టుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. సో మరి ఉలవచారుకి మాత్రం ఖచ్చితంగా మనం తాలింపు అనేది పెట్టుకోవాలన్నమాట. సో పప్పు చారు కంటే కూడా ఈ ఉలవచారు హెల్దీ అండ్ అట్లానే టేస్టీగా కూడా ఉంటది. మా ఇంట్లో పిల్లలు కూడా ఈజీ తినేస్తారు. సో అన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో మరి ఇవన్నీ కూడా కలుపుకుంటేనే చాలా నీట్గా వస్తుందండి. లేదంటే ఒక సైడ్ మాడిపోవడం, ఇంకో సైడ్ సగం ఉడకడం, ఆ విధంగా ఉంటుంది అనమాట. అన్ని ఐటమ్స్ వేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 టైమ్స్ అయినా కలుపుతాను ఖచ్చితంగా. సో ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మరి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్న, ఇది ఒక టిప్ అనమాట. ఎందుకంటే
మనం ఆనియన్ తొందరగా ఉడకాలి, ఎర్రగా అవ్వాలి అని అంటే అందరూ వాడే టిప్పే అండి. ఏంటి అంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. సో అది తొందరగా ఫ్రై అవుతుంది. సో తర్వాత మనం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. అవి మెత్తగా అవ్వాలన్నమాట. సో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాతనే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఉడకడానికి మనకు ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ పడుతుంది. స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాను. సో అందుకని అంత టైం పట్టింది. మనం ఇప్పుడు మనం అది ఉడికిన తర్వాత డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు, కానీ ఉడకలేదు అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ కి నేను టర్న్ చేసుకున్నాను. సో ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయినాయి చూసారా. సో ఈ టైంలో మనం మరొకసారి అంతా కూడా కలుపుకోవాలన్నమాట. నీట్గా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే కారం పొడి మన టేస్ట్కి తగినంత ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎంత తింటామో అంత దాన్ని బట్టి. కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు, తక్కువగా తినే వాళ్ళు ఉంటారు. సో మా ఇంట్లో అయితే మేము నార్మల్గానే తింటాము, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఒక 2.5 స్పూన్స్ వేసుకున్నాను. చిన్నదే ఆ స్పూను. సో ఆ స్పూన్తో నేను 2.5 స్పూన్స్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ మరి మనము ఇప్పుడైతే కొద్దిగానే వేసుకోవచ్చు, సరిపోలేదంటే చివర్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ కర్రీలో అయినా కూడా సాల్ట్ అనేది కొంచెం తక్కువనే చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే తీయడం కష్టం అవుతుంది కాబట్టి. సో ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు కొద్దిగా వెయిట్ చేయాలన్నమాట. సో వెయిట్ చేసిన తర్వాత మనము చింతపండు రసం రెడీ చేసుకోవాలి. ఈలోపు దాంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశాను. సో అది మళ్ళా కొంచెం దగ్గర పడిన తర్వాత చూస్తున్నారు కదా, సేమ్ టమాటా కర్రీ లాగా కనిపిస్తుంది కదా. సో ఆ టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 2 గరిటెలు నేను వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. సో అదంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం. సో ఈ ఉల్లిగడ్డలో ఉన్న పచ్చితనం అంతా కూడా పోవాలి. ఆ ఫ్లేవర్ అనేది టమాటా అండ్ ఇది ఉల్లిగడ్డ పేస్ట్ 2 కూడా మొత్తము బ్యాలెన్స్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్న తర్వాత సో నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అయితే మళ్ళా మంచిగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈలోపు మనం చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాం. అది ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టేసుకున్నాం అనమాట. అదంతా కూడా మంచిగా రసం తీసుకొని ఇప్పుడు ఏదైతే మనం టమాటా అండ్ ఉల్లిగడ్డ పేస్ట్ ఉందో దాంట్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంటే ఎంత మనకి కావాలనుకుంటున్నామో చారు అంతగా మనం వాటర్ చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కొద్దిగానే యాడ్ చేశాను, ఎందుకంటే ఉల్వల్లో కూడా వాటర్ ఉన్నాయి కదా. సో ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేసేసరికి ఈ కడాయి ఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకని చింతపండు రసం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి ఈ యొక్క రసం మొత్తం కూడా. సో మరిగిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక చిల్లుల గరిటె లాంటిది లేదంటే ఇలాంటి జాలి గిన్నెలోకి మనము ముందుగా ఉడకబెట్టేసుకున్న ఈ ఉల్లిగడ్డలని రసం మాత్రమే వేయాలన్నమాట. ఉల్లిగడ్డలని సపరేట్ చేసుకోవాలి. అవి తర్వాత స్నాక్ లాగా మనం చేసుకొని తినొచ్చు ఈవినింగ్. సో ప్రస్తుతం అయితే ఆ రసం అంతా కూడా బాండ్లీకి నేను షిఫ్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో అంతా కూడా కలుపుకోవాలన్నమాట. అందరు చూసి అనుకుంటారేమో ఎన్నిసార్లు కలుపుతున్నావు ఏంటి అని, కానీ కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చేస్తే అడగంటకుండా వస్తుంది అనమాట. సో నేను ఊరికే కలుపుతున్నాను అనుకోకండి, వీడియో చేసేటప్పుడు మధ్యలో పాజ్ పెట్టడం, స్టాప్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. సో అందుకని చెప్పి వీడియోకి రిలేటెడ్గా దాన్ని కలుపుతూ బ్యాలెన్స్ చేస్తూ వంట చేస్తున్నాను. సో ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా మనం అంతా కూడా కలుపుకోవాలన్నమాట. సో కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి ఇది ఒకసారి ఉడికితే సరిపోతుంది.
ఉడికిన తర్వాత దింపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో సో చూస్తున్నారు కదా, అంటే పర్ఫెక్ట్ టెక్స్చర్, పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్గా చారు ఉలవ చారు అనేది మనకు రెడీ అయిపోయింది. సో ఈ విధంగా చేసుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా నో చెప్పకుండా తింటారు. కుక్కర్ మరి ఈ విధంగా మనం రెడీ చేసుకుంటే ఫైనల్గా ఇది అయిపోయినట్టే మనకి. సో టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో మా బాబుకి నేను టేస్టింగ్ పర్పస్ ఇస్తున్నాను. సూపర్ ఉంది, ఎక్సలెంట్. ఓకే గైస్, ఇదైతే ఉలవచారు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.